తెలుగువారి వంటలో ఇవాళ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా బ్రెడ్ వచ్చి 4 స్లైసెస్ తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత 4 స్లైసెస్ బ్రెడ్. కాకుండా మీరు ఏ వీట్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్లెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. దాని కాకుండా వెజిటబుల్స్ మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ మీరు తీసుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్, మెయిన్గా ఈ బ్రెడ్ పిజ్జాకి కావాల్సింది చీజ్ మాత్రం మొజరెల్లా చీజ్ తీసుకున్నాను నేను. మీరు ఈ చీజ్ మాత్రం కంపల్సరీ, మిగతా వెజిటబుల్స్ అన్నీ మీ ఇష్టము. ఆ తర్వాత క్యాప్సికము, చిల్లీ సాసు, టమోటా, ఇవి కావాల్సిన పదార్థాలు. టమోటా కవచపు ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా బ్రెడ్ని వచ్చి టోస్ట్ చేసుకోవాలి టోస్టర్లో. ఫస్ట్ మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాము. ఇలా బ్రెడ్ని టోస్ట్ ఒకవేళ మీ దగ్గర టోస్టర్ లేకపోతే మనము పెనంలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ని పెట్టి టోస్ట్ చేసుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ లేనప్పుడు పెనంలో జస్ట్ ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి మనము జస్ట్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటే మనము పిజ్జా అని నీట్గా క్రంచీగా ఉంటుంది ఈ బ్రెడ్ పిజ్జా. ఇది మీకు బాక్సెస్కి కానీ లేదా సడన్గా మీకు ఏదైనా స్నాక్ లాగా తినాలన్నా కానీ ఇది పనికొస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఇలా జస్ట్ మీరు ఫ్రై చేసుకుంటే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కలుపుకొని చేసుకోవడమే. జస్ట్ ఈ బ్రెడ్ని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నది జస్ట్ ఒక గోల్డెన్ కలర్ వచ్చేలాగా, మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ కాదు, ఇలా వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఇది ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆనియన్, తర్వాత క్యాప్సికమ్, ఆ తర్వాత స్వీట్ కార్న్. మీకు ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. మెయిన్గా ఇవి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. టమోటాస్, ఆ తర్వాత చీజ్, కొద్దిగా సగం చీజ్ మాత్రమే వేసుకుంటాము, సగం వచ్చి దానిపైన వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత టమోటా కెచప్, చిల్లీ కెచప్. టమోటా కెచప్ అంటే స్వీట్ తినేవాళ్ళు టమోటా కెచప్ తీసుకోండి. కొంచెం స్పైసీ తినేవాళ్ళు నేను స్పైసీగా ప్రిఫర్ చేస్తాను. సో చిల్లీ కెచప్. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది మీకు. ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ పడుతుంది ఎందుకంటే చీజ్లో మీకు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పెప్పరు. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని జస్ట్ మనం స్ప్రెడ్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా మీకు పిజ్జా రెడీ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనము హాబ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఓవెన్ ట్రే ఉంటుంది కదా, ఆ ఓవెన్ ట్రేలో దీన్ని బాగా కలుపుకొని మనము పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్ ట్రేలో మనము ఇవి ఇలా పెట్టుకోవాలి. దానిపైన ఇలా 4 స్లైసెస్ మనము పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము ముందుగా కలుపుకున్న ఈ వెజిటబుల్ మిక్స్ని దీంట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం మీకు స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు దీనివల్ల చాలా టేస్టీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా బ్రెడ్ పైన మీరు బ్రెడ్ పైనంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వెజిటబుల్స్ అంతా. దానిపైన మీరు కొద్దిగా చీజ్ వేసుకొని మనము హాబ్లో పెట్టుకోవాలి. గ్రిల్డ్ మైక్రో ఓవెన్లో పెట్టుకున్నా సరిపోతుంది. దాన్ని మనము 220 degreesలో మ్యాక్సిమం హీట్లో 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. 10 to 12 minutes మీ ఓవెన్ హీట్ ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. బట్ 10 minutes సరిపోతుంది, ఎందుకంటే ఇది బ్రెడ్ పిజ్జా కాబట్టి. 10 to 15 మ్యాక్సిమము. మీరు దీన్ని ఇప్పుడు హాబ్లో పెట్టుకోవాలి.
కింద. ఇది మీకు బాక్సెస్కి చాలా సూట్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా హెల్దీ కూడా మీకు మొత్తం వెజిటబుల్స్ కాబట్టి. సో దీన్ని మనం ఇప్పుడు హాబ్లో పెట్టేసుకోవాలి. నేను 220 degreesలో నేను 12 minutes పెట్టాను. ఇప్పుడు 1 minute ప్రీహీట్ అయింది. ఇది 1/2 degreeలో మ్యాక్సిమం ఆర్ 3/4 degreeలో మనం పెట్టుకోవాలి. దీన్ని ఓవెన్ ఇప్పుడు హాట్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు 10 minutes అయిన తర్వాత మనము చూసుకోవాలి. అంతే, బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. ఇలా మీరు చీజ్ అంతా మెల్ట్ అయ్యేలాగా 12 minutes పెట్టాము, చూసారా మెల్ట్ అయిపోయింది. 12 minutes సరిపోతుంది. మీ ఓవెన్ కెపాసిటీ ప్రకారం మీరు 10 to 15 minutes మీరు పెట్టుకోవాలి. 10 minutes తర్వాత ఒక 2 times అలా చూసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు గ్రిల్డ్ మైక్రోవేవ్ కానీ హాబ్లో కానీ పెట్టుకోవచ్చు. చూసారా మీకు చాలా కలర్ఫుల్గా టేస్టీగా కనపడుతోంది అండ్ తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది హెల్దీ కూడా. ఇది మీరు టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా యమ్మీగా మీకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మీకు రెడీ అయిపోతుంది. ఇంగ్రీడియంట్ కూడా చాలా తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఆనియన్ టమోటా ఉండి చీజ్ ఉన్న ప్రాబ్లం లేదు. చిల్లీ సాస్ కానీ పిల్లలు చిల్లీ సాస్ నచ్చకపోతే కెచప్ వేసి మీరు సర్వ్ చేసుకోండి. ఇదిలా మీరు సర్వ్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ స్నాక్గా కానీ లేదా మార్నింగ్ టిఫిన్గా కానీ హెల్తీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.